హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఇలా సింపుల్ శారీ కుచ్చులు మనం ఇంట్లోనే ఉండి వేసుకోవచ్చు తెలుసా? చాలా సింపుల్, చాలా తక్కువ బడ్జెట్‌లో వేసుకోవచ్చు. నేను ఇవే స్టోన్స్ ఎందుకు యూజ్ చేశాను అంటే, ఇవి శారీకైతే మ్యాచ్ అవుతున్నాయి. నేను శారీస్‌కి కుచ్చులు వేస్తానండి. అయితే నా దగ్గర స్టాక్ ఉంటది కదా! స్టాక్ తెచ్చిన వాటిలో ఇగ మిగిలిపోయి ఉంటాయి కదా! అలానే చాలా వరకు. అవి నేను వేస్ట్ అవ్వకుండా ఏదో ఒక ఐడియా చేసి ఇలా శారీస్‌కి వేస్తుంటానండి. సింపుల్ శారీస్‌కి. హెవీ శారీస్‌కి అయితే మంచివి తీసుకొచ్చేస్తాను. కానీ ఇవి నార్మల్‌గా ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా! వాటి కోసం అని చెప్పి నేను ఇలా ఐడియా చేసి వేస్తున్నాను. దీనికి ఆరెంజ్ కలర్ శారీ అండి. ఆరెంజ్ కలర్ శారీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. దానికి ఆపోజిట్‌గా నేను ఇలా ఆరెంజ్ కలర్ థ్రెడ్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్‌తో ఇలా కుట్టాను. పైన అవి కుట్టిందైతే వీడియో తీయడం మర్చిపోయానండి. తర్వాత గుర్తొచ్చి వీడియో తీస్తున్నాను. మీకెవరికైనా అలా ఈ పైన కుట్టాను కదా! ఇవి స్టోన్స్‌తో అది మాకు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే చెప్పండి. నేను వేరే శారీకి సేమ్ డిజైన్ వేసి వీడియో చేసి అప్లోడ్ చేస్తా. కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండి. ఇంట్లోనే వేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్. ఆ స్టోన్స్ అవి ఉన్నాయి కదా! అవి 10 గ్రామ్స్ 20 రూపీస్, 15 రూపీస్ ఏరియాస్‌ని బట్టి ఉంటది ప్రైస్. చాలా తక్కువలోనే మహా అంటే ఒక 100 రూపీస్ అండి. 100 రూపీస్‌లో మనం సింపుల్‌గా వేసుకోవచ్చు శారీ కుచ్చులు. అదే బయట వేయించుకున్నామంటే 200 200కి అయితే అస్సలు లేదు. 300 మినిమమ్ 300 కొంచెం మంచి స్టోన్స్‌తో ఇలా హెవీగా ఎయ్యాలంటే మినిమమ్ 350, 400 తీసుకుంటారు. అదే మనమే వేసుకున్నామంటే 100 రూపీస్‌లో అయిపోతుంది ఈజీగా. ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది కదా! కరెక్ట్‌గా కట్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. అది స్ట్రాంగ్‌గా ఉంటుంది ఊడిపోకుండా త్వరగా. అలాగే ఇది మంచిగా షార్ప్ ఉన్న కట్టర్ అయినా, సీజర్ అయినా తీసుకొని కరెక్ట్‌గా పట్టుకొని సేమ్ లెంత్ వచ్చేలా కట్ చేసుకోండి. పైకి కిందికి వస్తే బాగుండదు మళ్ళీ కుచ్చు. తర్వాత కట్ చేసుకున్నామంటే పైకి కిందికి ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా అలా ఉంటాయి. మళ్ళీ శారీ మొత్తం వేయడం అయిపోయిన తర్వాత ఒకే లెంత్‌లో పెట్టేసి కూడా కట్ చేసుకోవచ్చండి సేమ్ వచ్చేలా. ఇప్పుడు ఈ కుచ్చుంది కదా! ఇవి నేను సిల్క్ థ్రెడ్‌తో ఎయట్లేదండి. ఎందుకంటే శారీస్‌ని వేశారు కదండీ! మొత్తం శారీనే తయారు చేశారు కదా! థ్రెడ్స్‌తోని మగ్గం మీద ఇంట్లో ఆ చేనేత వాళ్ళు. వాళ్ళ దగ్గర నాకు శారీస్ వేసి మిగిలిపోయిన థ్రెడ్స్ ఉంటాయి కదా! ఆ థ్రెడ్స్ నేను తెచ్చుకున్నాను అనమాట. తెలిసిన వాళ్ళు ఇచ్చారు. లేదంటే నేను కూడా సిల్క్ థ్రెడ్సే వాడతానండి. ఈ థ్రెడ్ ఏందంటే వాటర్‌లో పడినా ఇలానే ఉంటుంది. నార్మల్‌గా తర్వాత కూడా ఇలానే ఉంటుంది. సిల్క్ థ్రెడ్ అయితే వాటర్‌లో పడిపోతే మొత్తం దగ్గరకొచ్చేస్తుంది కదా! మొత్తం పైకి లేచి గజ్జి గజ్జిగా ఉంటుంది కదా! అలా ఉండదిది. బావుంటది. నేర్చుకోండి. ఎవరికన్నా రాని వాళ్ళుంటే వీడియోస్ చూసి నేర్చుకోండి. ఇంకా చాలా చాలా డిజైన్స్ అప్లోడ్ చేస్తానండి నేను. ఇది జస్ట్ నార్మల్‌గా ఇది నేనెప్పుడో ఏసిన డిజైన్స్ అండి. ఉన్నాయి నా దగ్గర. అలానే ఉన్నాయి కదా అని చెప్పి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మంచి మంచి డిజైన్స్ ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో తీసి అప్లోడ్ చేస్తా. మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.